అధికారం ఉంది కదా అని నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తూ వారి కన్నీళ్లతో చెలరేగిపోతే చివరికి ఆ ఉసురు ఏ రేంజ్లో తగులుతుందో చూసారా? అక్షరాల 63 కోర్టు ధిక్కరణ కేసులున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? హైకోర్టు మొట్టికాయలు వేసినా రేవంత్ రెడ్డి ఇంకా తన తీరు మార్చుకోకపోవడానికి కారణమేంటి? తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు ఊహించని విధంగా భారీ షాకిచ్చింది. ఆయనను వెంటనే కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వానికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు వెంటనే స్పందించి రంగనాథ్ స్థానంలో వేరే అర్హత కలిగిన అధికారిని నియమించాలని కోర్టు స్పష్టం చేసింది. సెక్రటరీ ర్యాంకులో ఉన్న ఒక ఉన్నతాధికారి బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి ఏకంగా కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించడం ఎంతమాత్రం సరికాదని న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో జరిగింది. అక్కడ సర్వే నంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. గతంలో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకపోవడంతో న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు ఒకే అధికారిపై అక్షరాల 63 సార్లు కోర్టు ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని హైకోర్టు నిలదీయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాయస్థానాల ఉత్తర్వులను అధికారులు ఇంత తేలికగా తీసుకోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో రంగనాథ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ కోర్టులపై తనకు అత్యున్నత గౌరవం ఉందని, ఆ భూముల వద్ద ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాల పట్ల జరిగిన పొరపాటుకు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. అయితే రంగనాథ్ ఇచ్చిన క్షమాపణల్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ కోర్టు మాత్రం తన నిర్ణయంలో కఠినంగానే వ్యవహరించింది. విధి నిర్వహణలో కోర్టు ఆదేశాల్ని గౌరవించని అధికారులపై చర్యలు తప్పవని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. భవిష్యత్తులో ఏ అధికారి కూడా కోర్టు ఉత్తర్వుల్ని చిన్నచూపు చూడకూడదనే బలమైన సంకేతాన్ని హైకోర్టు పంపించింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అన్యాయంగా నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తూ వారి కడుపు కొడుతున్న తీరుకే ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. నిరుపేదల ఆవేదన, వారి ఉసురు తగిలితే ఏ సామ్రాజ్యమైనా కూలిపోతుంది అనడానికి ఇదే నిదర్శనమని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అండతో చెలరేగుతున్న హైడ్రా అరాచకాలకు, చట్టాన్ని ఉల్లంఘించే తీరుకు హైకోర్టు ఎట్టకేలకు చెక్ పెట్టిందని బాధితులు అంటున్నారు. కూల్చివేతల సమయంలో శాపనార్థాలు పెట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ చట్టం, న్యాయం, నిరుపేదల ఆవేదన ఎప్పటికీ నిలబడతాయి. అధికారం అండతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ వారి కన్నీళ్లతో చెలరేగిపోతే ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక సరికొత్త హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఎంతటి వారైనా సరే చట్టానికి తలవంచాల్సిందేనని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. న్యాయ వ్యవస్థను కూడా బ్లాక్మెయిల్ చేయాలని చూసే ఈ అహంకారపు పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.